నూగల బలరాం సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యొక్క సమస్యల మీద ఈ రోజుకి 8వ రోజు అయినా కానీ ఈ యొక్క మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా ఉంది. వీళ్ళు ఏమడుగుతున్నారు? న్యాయమైన కోరికలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ఏది తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పండి. ఈ రోజు ఇక్కడ తెలంగాణ టీచర్కి 11,500, ఆయమ్మకి 7,000 రూపాయలు. మీరు ఇవ్వాల్సింది ఎంత? తెలంగాణలో 13,500 ఇస్తున్నారు, దాని మీద 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 18,000 చేస్తారని చెప్తుంది. ఈ రోజున ములక్కాడ 30 రూపాయలు ఉంది. జగన్ గారు ములక్కాడ 30 రూపాయలు ఉంది. ఏ విధంగా తిని బతుకుతారో అర్థం చేసుకోండి. ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళని ఎటువంటి స్పందన లేకుండా మీరు మొండిగా వివరించడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము అంటున్నాం. ఇప్పటికైనా స్పందించి ఎవరైతే ఈ అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరుతున్నాం. మీరు పరిష్కరించుకోకుండా మొండిగా సెంటర్ల యొక్క తలుపులు తాళాలు పగలగొడుతూ ఏదో పైశాచిక ఆనందం పొందుతున్నారు. మీరు అంగన్వాడీ యొక్క సెంటర్లో పగలగొట్టినా అంగన్వాడీ ఆయమ్మ చేసే పని ఏ సచివాలయం ఉద్యోగి చేయడు. పిల్లల ముట్టి కడుగుతాడా, పీ ఎత్తుతాడా, లేకపోతే ఉచ్చపోస్తే కడుగుతాడా, అన్నం వండి పెడతారా? ఏమీ చేయలేరు. న్యాయంగా సరిగ్గా సరైన ఫుడ్ కానీ ఏదో పెట్టాలని అంగన్వాడీ టీచరు వర్కరే తప్ప మీ యొక్క సచివాలయం ఉద్యోగులు కానీ ఏదైతే మీరు వాలంటీర్లు కానీ చేస్తారనుకుంటున్నారేమో ఏమీ చేయరు. జనానికి మీరు చేసే మొండి వైఖరి అర్థమవుతుంది. ఇప్పటికైనా మీ మొండి వైఖరి వీడి ఈ యొక్క ఆడపిల్లల రోడ్డు మీదకి వచ్చిన దీనిని మీరు ఆలోచించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీరుస్తారని చెప్పి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.